హాయ్ నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి లొకేషన్ అనేది షేర్ చేస్తానండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ లొకేషన్కి ఏంటి ఇంత ఈ విధంగా చెప్తుంది అనుకోకండి. ఇది ఒక మంచి ఫోటోషూట్ లొకేషన్గా పేరు వచ్చిందండి దీనికి. ఈ మధ్యన మ్యారేజ్ షూట్స్ అవి ఇక్కడనే షూట్ చేస్తున్నారు. ఫోటో షూట్ స్పాట్ అనమాట. మంచిగా చేస్తున్నారండి ఇక్కడ. గ్రీన్ గ్రాస్ చూడండి ఎంత మంచిగా అనిపించింది ప్లేస్. వాటర్ కూడా రన్నింగ్ వాటర్ అండి, అక్కడనే ఆగిపోవట్లేదు, రన్ అవుతుంది. ఇది గోదావరి పాయ అనమాట. బ్యూటిఫుల్గా వస్తున్నాయండి ఇక్కడ ఫొటోస్ అని, వీడియోస్ కానీ చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. మంచి లొకేషన్ అని నేను చెప్తాను. ఇది మా విలేజ్కి ఒక 7 km దూరంలో అయితే ఇది ఉందండి. మేము సిస్టర్స్ బయలుదేరాము. వేరే ఊరికి బయలుదేరుతుండగా మాకు ఈ లొకేషన్ అయితే కనిపించిందండి. దీని గురించి తర్వాత తెలుసుకున్నాం. ఇక్కడ ఫోటోషూట్స్ అవి జరుగుతున్నాయని చెప్తున్నారు. మేమైతే ఇక్కడ చాలాసేపు ఆగిపోయామండి. వాటర్లో అది ఒక బీచ్ ఫీలింగ్ అనిపించింది మాకు. చాలా బాగా ఆడుకోవడం అది జరిగిందండి. ఇక్కడ వెళ్తూ దారిలోనే ఆ స్కై కానీ దూరంగా ట్రీస్ అవి చాలా బాగున్నాయండి. విలేజ్లో ఇలాంటి లొకేషన్స్ అయితే చాలానే ఉంటాయండి. కానీ ఆ లొకేషన్ అన్నిటికీ కొంచెం డిఫరెంట్గా ఈ లొకేషన్ ఉంది. విలేజ్లో చిన్ని లేక్స్ లాగా, అది చెరువులు అంటాం కదా, చెరువులు ఉంటాయి. కానీ ఇంత పెద్దగా రన్నింగ్ వాటర్తో ఉండే ఇలా కాలువలు, పెద్ద కాలువలు అయితే తక్కువ ఉంటాయండి. ఇది అలాంటిదే అనమాట. గోదావరి నుంచి వచ్చిన పాయ కాలువ అనమాట, పెద్దది. వాటర్ అయితే ఫ్లో అవుతుందండి, రన్నింగ్లో ఉంది, అక్కడనే ఆగిపోవట్లేదు. చూడండి చాలా ప్యూర్గా ఉంది. వాటర్ని దగ్గర నుంచి చూస్తే చాలా ప్యూర్గా అనిపించింది వాటరు. లోపలికి దిగి మనం కొంచెం సేపు స్పెండ్ చేయాలన్నా అనిపించేలాగా ఉంది. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉందండి. చాలాసేపు ఇందులో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కొంచెం ముందుకు వచ్చేప్పటికి మాకు శివాలయం అనేది కనిపించింది. అంటే శివాలయానికి ఆపోజిట్లో ఇంకా ఇలా ఉందండి, రోడ్ సైడు ఈశ్వరుడి విగ్రహం కనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి ఈ విగ్రహం. ఈ పైనుంచి కిందకి చూస్తే లొకేషన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ దేవుడికి నమస్కరించుకొని శివాలయంలోకి అయితే వెళ్తున్నామండి. ఈ శివాలయం అప్పటికి మేము వెళ్ళేప్పటికి మధ్యాహ్నం అయిపోయిందండి. అందుకే ఎవరు లేరు, గుళ్ళో అయితే ఎవరు లేరండి. మేము ఒకసారి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి మొత్తం అంతా చూసి వచ్చామండి బయటికి.
లోపల కాసేపు ఉండి అంతా చూసి బయటకైతే వచ్చాం. చాలా అంటే చాలా బాగుందండి గుడి దీని. చివరన ఉండటం వల్ల ఇక్కడ ఎవరూ లేరు. ఉదయాన్నే పూజలు అవి చేసేసి వెళ్ళిపోతారు కదా పూజారి, ఎవరు లేరండి. మేమైతే మామూలుగా వెళ్ళి దండం పెట్టేసుకొని ఒకసారి అవంతా చూసేసి బయటకు వచ్చేసాం అనమాట. ఆలయాలు దర్శనం చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. దగ్గరగా ఉన్న గుళ్ళు అయితే అన్నీ చూస్తాను. దూరంగా ఉంటే కొన్నిసార్లు చాలా కొంచెం లేట్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని గుళ్ళకి మా చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ నేను మ్యాక్సిమం వెళ్తుంటానండి. ఆలయాల దర్శనం అన్న పూజలు చేసుకోవడం, తర్వాత ఉపవాసాలు, డెకరేషన్, దేవుడి పూజ డెకరేషన్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి. ప్రత్యేకించి నేను అవే ఎక్కువగా చేస్తుంటాను. పూజలు కానీ పారాయణాలు కానీ ఇంట్లో దేవుడి పూజ డెకరేషన్ కానీ ఇవే చేస్తుంటానండి. నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక మంచి సపోర్ట్ అనేది వస్తుందండి నా ఛానల్కి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మీరు ఒక్కసారి నా వీడియోస్ అన్నీ ఒక్కసారి వాచ్ చేయండి. లైక్ ఇస్తే సపోర్ట్ వస్తుంది మంచిగా. తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.